నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. జూన్ 30న భర్త ప్రశాంత్ను ప్రియుడు అనిల్తో కలిసి డాబాపై నుంచి తోసేసింది కిల్లర్ వైఫ్ సంధ్య. ఈ ఘటనలో ప్రశాంత్కు గాయాలు కాగా బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలోనే కిల్లర్ వైఫ్ సంధ్య మరో ప్లాన్కు సిద్ధమైంది. భర్త ప్రాణాలతో బయటపడితే తమ బాగోతం అందరికీ తెలిసిపోతుందని భావించిన సంధ్య భర్త ప్రశాంత్కు టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది. దీంతో ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కోడలి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన ప్రశాంత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. భర్త ప్రశాంత్ను తానే హత్య చేసినట్లు అంగీకరించింది భార్య సంధ్య. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెతో పాటు ప్రియుడు అనిల్, హత్యకు సహకరించిన మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరం కొట్టుకున్నాం. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నాకు ఒకటి లేస్తాడు, అలా వైఫే చేసింది. ఇదంతా ప్రీ ప్లానే కదా, ఇదంతా ప్రీ ప్లానే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ అంత తారీఖు అని చెప్పింది. ఆమెనే దానికి డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసాడు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసాడు. అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసాడు. ఇద్దరు కలిసి కాలు లేపేసాడు. స్లాబ్ మీద నుంచి తోసి చంపుదామని చెప్పేసి గ్రామస్తులు ఒకతని సహాయం తీసుకొని స్లాబ్ మీద నుంచి తోసేసింది. కానీ అతను చిన్న చిన్న గాయాలతో బతికిపోయాడు. వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఆ చిన్న గాయాలకు శస్త్రచికిత్స చేయించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు. తర్వాత ఆ రోజు చనిపోలేదని చెప్పేసి తెల్లారి ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో తెల్లారి మధ్యాహ్నం అతనికి మత్తు మందు ఇచ్చింది. ఎందుకోసం అంటే అంతకుముందే అతను హాస్పిటల్కి పోయిన క్యాన్లో ఆ చేతికి ఉన్నది. ఆ చేతి ద్వారానే మత్తు మందు ఇచ్చింది. ఆ మత్తు మందు ఎక్కడంటే ఈమె అంతకుముందు గతంలో నర్సుగా కొన్ని హాస్పిటల్లో పనిచేసింది. ఆ అనుభవం ఉన్నది. అంతకుముందు ఎప్పుడో తెచ్చుకొని పెట్టుకుంది చంపుదామనే ఉద్దేశంతో. ఆ మత్తును ఇచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆమె ఏం చేసిందంటే హార్పిక్ అంటే టాయిలెట్ క్లీనర్ ఒకటి ఉంటుంది, ఆ టాయిలెట్ క్లీనర్ను ఇంజెక్ట్ చేసేసి మంచం నుంచి కింద పడి చనిపోయిందని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తర్వాత విచారణలో ఇవన్నీ ఆమె చేసినట్టు ఒప్పుకుంది.